నాది ప్రతికూలం గ్రామం, కొల్లేరు ప్రాంతం. నా పేరు ఘంటసాల నాగసుబ్రహ్మణ్యం. మా గ్రామంలో చిన్న చిన్న గొడవలు రేగేయి 2 పార్టీల కింద అయిపోయాయి. అందు నిమిత్తం మరి అబ్బాయి సముద్రి గారు మీ గ్రామానికి సర్దుబాటు చేస్తాను అని మా దగ్గర హామీ తీసుకోవటం, ఆ హామీని ఏ రకంగా అన్నారంటే, మరి మీరు నాకు ఒక శాపపత్రాలు కానీ మీ దగ్గర ఉన్న ఆస్తి నా దగ్గర ఉంచినట్లయితే నేను మీ గ్రామాన్ని ఇరువురికి న్యాయం చేసి కలిపి మీకు చేస్తానడంలో మా గ్రామ ప్రజలు కూడా నమ్మి మాకు ఉన్నటువంటి ఆస్తి ఈ ఏదైతే ప్రభుత్వం మనిషికి 70 సెంట్ల కాడికి 2007లో ఇవ్వడం జరిగింది. ఆ పట్టా భూమి పట్టాలు పాస్బుక్లు మరి తదుపరి ఈ గ్రామం మొత్తం మీద ₹1 కోటి ఆయన దగ్గర పెట్టడం జరిగింది. ఆయన సర్దుబాటు చేస్తాడు కాదు అనుకుని మేము నమ్మి ఆయన చేతిలో పెట్టాం. రాను ఆయన ఏం చేయబోగా మా డబ్బులు నాకు ఇచ్చేమనగా వాళ్ళకి వెళ్ళిన డబ్బులు 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేశారు. మిగిలిన 8 పంటాలు అంటే సగం మంది వెళ్ళి అడిగితే మీరు మాకు ఓట్లే లేదు, మేము ఇప్పుడు ఇమ్ము అనేది కొంచెం ఇబ్బంది పెట్టారు. ఆ డబ్బులు మాట్లాడని మా గ్రామ పంచాయతీ అడగ్గా అయ్యి ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు ఆ డబ్బులు అయితే వచ్చినాయి కానీ అవి నా దగ్గర లేవు, అది బాపన గారికి, జానపేట బాబు గారికి, మీ గ్రామ సర్పంచ్ మా ఘంటసాల మహారాజు గారికి తెలుసు కానీ ఆయన నా దగ్గర నాకు అనటం జరిగింది. బాబు ఫోన్ చేయండి, బాబు గారు మీ పేషెంట్ గారిని తెలిసిద్దని ఆయన అంటాం. ఫోన్ చేస్తే అందుబాటులో లేరు. ఆయన ఎక్కడున్నారని బాబు చేస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో లేరు. కాబట్టి మేము కూడా ఈ పోలీస్ కంప్లైంట్ కూడా మేము సిద్ధపడ్డాం. ఆ డబ్బులు 43 లక్షలు రావాలి. ఎంపీ వ్యాపారం మీద సంతకం పెట్టి కాగితాలు కూడా ఇవ్వలేదు. దాంట్లో ఘంటసాల మహారాజు అన్నవాడు అవి లీజుకి ఇవ్వకోకుండా నేను పంచాయతీ ఎన్నికల్లో నేను ఖర్చు పెట్టుకున్నాను. ఆ డబ్బు ఇస్తేనే నేను ఈ లీజుకి ఇస్తాకే నేను ఒప్పుకుంటాను, లేదనుకుంటే కనుక నేను పాస్టర్కి చెప్పి నేను చెరువులు ఆపేస్తానని చెప్పాడండి. ఇలా ఆపేస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడతామని అనుకున్న మీద 50 లక్షలు ఆయనకి ఇవ్వడం జరిగిందండి. అవి మా లేబర్ మీద బాగా ఇబ్బంది పెడితే ఇవ్వడం జరిగిందండి. లేదనుకుంటే మీరు ఏదైనా చేస్తే దాన్ని పెట్టి ఏదైనా కేసు పెట్టుకుంటారా అన్నారండి. ఈ కేసు కూడా పెట్టడానికి మీరు సిద్ధ అవుతాం అనుకున్నామండి. దానికోసం మా డబ్బులు మాకు ఇప్పించేలా చేయమని కోరుతాం. మా సమస్య ఏంటంటే అండి, మేము ఏదో కొద్దిగా లీజులకి చెరువులు ఇచ్చుకుంటున్నామండి. ఆ చెరువులో లీజులు ఎంతో కొంత వస్తే మేము ప్రజలు తినడానికి ఏదో పిల్లలు చదివించుకోవడానికి ఏదో సరిపోతాయండి. అయితే మన కొట్టాడు అబ్బాయి సోదరు గారు ఏం చేశారంటే, ఆ లీజులు మాకు ఇవ్వండి, గ్రామంతో ఊరు చేస్తాను, మీ గ్రామం 2 అయింది కాబట్టి ఊరు చేస్తాను. అబ్బాయి చంద్ర గారు ఉన్నారండి, కొట్టారు రామచంద్రయ్య గారు అయితే మాకు డబ్బులు చేయండి అంటున్నారు. మన తర్వాత ఆ డబ్బులు ఇప్పిస్తానికేమో వాళ్ళు మనకు గుర్తులేదు, ఎక్కడోనే తెలియదు అంటున్నారు, ఎవరి దగ్గరనే తెలియదు అంటున్నారు, జర్నీ అంటున్నారు, మళ్ళీ ఎక్కడోనే తెలియదు అంటున్నారు. మేము అసలు పేద ప్రజలు తింటానికి కూడా మాకు లేదు. ₹1 కాదు, ₹2 కాదు, 43 లక్షలండి. లేదంటే మేము చట్టపరంగా మేము కేసుకు వెళ్తాం. గ్రామంలో అబ్బాయి చౌదరి గారి దగ్గర డబ్బులు రావాలని, చెరువుల నిమిత్తం 43 లక్షలు రావాలని మా ప్రజలందరూ కూడా మమ్మల్ని నిర్మించి పంపించారండి. అక్కడే రామచంద్రరావు గారి దగ్గరికి వెళ్ళాము. ప్రజలందరూ కూడా రామచంద్రరావు గారి దగ్గరికి వెళ్ళామండి. రామచంద్రరావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బుల విషయంలో మరి 43 లక్షలు మాకు వస్తాయండి. 43 లక్షలు 7 మండలకి ఇచ్చారు. 43 లక్షలు మాకు వస్తాయండి. అవి మాకు ఇవ్వమని అడిగామండి. అడిగితే ఆ డబ్బులు మట్టికి నా దగ్గర మూట కింద బల్ల మీద మొత్తం వాస్తవని అన్నారండి. కానీ మళ్ళీ డబ్బులు అడిగితే ఆ డబ్బులు ఎక్కడ చేరినాయి అనేది కూడా నాకు తెలియదని వారు ప్రశ్నించారండి. ఈ పేద ప్రజల డబ్బులు మరి ఆ రూప వస్తే గనక ఏదో పిల్లలకి చదువులకు, ఏ బట్టలకు, ఏ వంట సామాగ్రి కొనుక్కుంటానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఈ గ్రామం చూస్తే చాలా అతోగత పాలలో ఉన్నదండి, చాలా బాధాకరంలో ఉన్నామండి. ఈ డబ్బు అసలు ఎంతవరకు న్యాయమా మీరు గ్రహించండి, ఎంతవరకు ధర్మం అయింది. వచ్చిన డబ్బు బల్ల మీద వచ్చిన డబ్బు కూడా చేరిందని చెప్పి వాస్తవాన్ని ఒప్పుకుని తర్వాత నా దగ్గర చేరలేదని ఆయన అలాగా అపోహ చేస్తున్నారు. కాబట్టి దాన్ని గ్రహించి మీరు ఆ డబ్బు మాకు ఇప్పిస్తే కనుక మీ పేద ప్రజలు తల రూపాయి తీసుకుని బతకగలుగుతాం. లేదంటే చట్టరీతిగా మేము కేసుకి ఆహ్వానిస్తామండి.
పెద్దలు మా గ్రామానికి అడిగితే మరి తీసుకురామని అంటే వెళ్తాకి వెళ్ళామండి. వాళ్ళు ఎక్కడో అపార్ట్మెంట్ లో ఒక మూల మార్గంలో తీసుకెళ్ళమన్నారు. ఈ తీసుకెళ్తానికి మరి చాలా ఇదిగా ఉంటాయండి. మా గ్రామంలో మరి ఒక పట్ట వేస్తానికి ఇబ్బంది.